Today I discuss about strength of materials. This is the very important subject in the mechanical, civil engineering, aeronautical, aerospace, mechatronics, marine engineering. Okay, this is the very important subject, very important topics. This is the material science or solid mechanics, also called solid mechanics. So the stress, direct stress, strain, Poisson's ratio, shear strain, volumetrical strain, Hooke's law, thermal stress, stress in bar due to a rotation, elongation in a taper rod, elongation in a bar due to a self-weight, volumetrical strain of a rectangular bar with a triaxial rod. Okay, so these topics are covered in this video. You see and listen carefully. This is the solid mechanics. Okay, so what is the stress? Already we know that stress, when a material is subjected to an external force, a resisting the force is set off within the component. The internal resistance of force per unit area acting on a material is called a stress. At a point, it is a scalar quantity having the unit newtons per meter square. It can be classified as స్ట్రెస్ అంటే ఏం లేదు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక బాడీ పైన ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క ఏరియాలో చేంజెస్ అనేటివి వస్తాయన్నమాట. అంటే ఆ బాడీలో చేంజెస్ వస్తాయి, అది ఒక స్ట్రెస్కి లోన్ అవుతుంది అనమాట. దాన్ని స్ట్రెస్ అంటారు. ద స్ట్రెస్ యొక్క యూనిట్ని న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ అంటారు. అంటే లోడ్ బై ఏరియా అనమాట. లోడ్ బై ఏరియా. లోడ్ అంటే ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై చేసామనుకోండి, మనకేమో న్యూటన్ అనమాట. ఫోర్స్కి న్యూటన్, దాని యొక్క ఏరియా వచ్చి మీటర్ స్క్వేర్లో మనం రిప్రజెంట్ చేసుకుంటాం. అంటే లోడ్ బై ఏరియా. ఓకే, నెక్స్ట్ దీనిలో స్ట్రెస్ అనేది సింపుల్ స్ట్రెస్ లేదా డైరెక్ట్ స్ట్రెస్ అంటారు. అదేవిధంగా ఇండైరెక్ట్ స్ట్రెస్, కాంపౌండ్ స్ట్రెస్ అనమాట. ఇవి మనకు స్ట్రెస్లో ఉన్న రకాలు. ఈ సింపుల్ స్ట్రెస్ని మన టెన్షన్ కానీ, కంప్రెషన్ కానీ, షియర్ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అదే ఇండైరెక్ట్ అయితే బెండింగ్ కానీ, టార్షన్ కానీ, ఇవి మనకు ఇండైరెక్ట్ స్ట్రెస్సెస్ అనమాట. ఓకే, ఇవి స్ట్రెస్ అంటే ద రేషియో ఆఫ్ ద స్ట్రెస్ ఏం చెప్పుకోవచ్చు, లోడ్ బై ఏరియా తీసుకోవచ్చు అనమాట. స్ట్రెస్ అంటే ద రేషియో ఆఫ్ లోడ్ ఇంటూ ద ఏరియా ఈజ్ నోన్ యాజ్ స్ట్రెస్. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ ద స్ట్రెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ డైరెక్ట్ స్ట్రెస్. వాట్ ఈస్ ద డైరెక్ట్ స్ట్రెస్? వెన్ ద రిజల్టెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్స్ ఫర్ an axial loaded, the member acts normally to a section is cut perpendicular to the members అనమాట. డైరెక్ట్ స్ట్రెస్ అంటే ఏం లేదు, వెన్ ద రిజల్టెంట్ ఇంటర్నల్ ఫోర్స్ అంటే ఇంటర్నల్గా ఉన్న ఫోర్స్ ఫర్ యాక్సిల్ లోడ్, అంటే వర్టికల్ లోడ్ అనేది అప్లై చేసినప్పుడు ఏర్పడేదాన్ని లేదా కట్ చేసినప్పుడు ఏర్పడేదాన్ని దాన్ని ఏమంటారంటే ఆ స్ట్రెస్ని ఏమంటారంటే డైరెక్ట్ స్ట్రెస్ అంటారు అనమాట. ఓకే, సో స్ట్రెస్ చూడండి ఇక్కడ మనకి స్ట్రెస్ ఆఫ్ ఫోర్స్ అంటే ఫోర్స్ బై ఏరియా అనమాట. ఫోర్స్ బై ఏరియా. ఇన్ ద టెండెన్సీ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ such that it is a tries to increase the length a body, it is known as tension, and tries of the compress short length known as compression. Compresses అంటే చూడండి ఇక్కడ మనకు దిస్ ఈజ్ ద బాడీ. ఈ బాడీని ఏం చేస్తున్నాం, ఈక్వల్ ఫోర్సెస్ అప్లై చేస్తున్నాం, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అప్పుడు ఈ బాడీ ఏమవుతుంది, ఎక్స్టెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎక్స్టెన్షన్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. ఇలా ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఏమవుతుంది, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ దీని యొక్క ఇది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఏమొస్తుంది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, అంటే లెంత్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది, దాని యొక్క విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద టెన్షన్ అంటారు. ఓకే, దీన్నే టెంజైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు జరిగే స్ట్రెస్ అనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మనం కంప్రెషన్ అంటే చూడండి ఇక్కడ రెండు ఆపోజిట్ ఫోర్సెస్ అప్లై చేయడం ద్వారా దాని యొక్క లెంత్ డిక్రీజ్ కావాలి. ఇది లెంత్ ఎక్స్టెన్షన్ అవుతుంది, లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, కంప్రెస్ అవుతుంది అనమాట. ఇలా జరిగితే దీన్ని కంప్రెసివ్ స్ట్రెసెస్ అంటారు.
ఇవి లెంత్ అనేది డిక్రీజ్ అయితే దాని యొక్క విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలా అయితే దీన్ని కంప్రెషన్ స్ట్రెస్ అని అంటారు. ఓకే, చూడండి ఇక్కడ ఇఫ్ ఎ ఫోర్స్ యాక్ట్స్ ఎ ప్యారలల్ టు ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బార్ వెన్ యాజ్ ద ఫోర్స్ ఈజ్ డినోటెడ్ బై టౌతో రిప్రజెంట్ చేస్తారు. హియర్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏరియా. ఎఫ్ అంటే ఫోర్స్ ఆన్ ద బాడీ అనమాట. చూడండి ఇక్కడ షియర్ స్ట్రెస్ అంటే ఏదైనా ఇట్లా అప్లై చేయడం అన్నమాట. ఫోర్స్ ఇట్లాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా అప్లై చేయడం ద్వారా ఏర్పడేదాన్ని షియర్ స్ట్రెస్ అంటారు. సో ఎఫ్ఐ ఏరియా ఏబిసిడి. సో ఇక్కడ ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్ టైప్ అనుకోండి. ఇక్కడ ఫోర్స్ ఇలా డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు మనకు షియర్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ టు మెయింటైన్ ద ఈక్వలిబ్రియం ఆఫ్ విల్ బి induced shear stress on other side of the can be balanced of the couple produced by them. It is known as complementary stress center. Okay, లేదా షియర్ స్ట్రెస్, కాంప్లిమెంటరీ షియర్ స్ట్రెస్ అంటారు. సో టౌ ఈజ్ ఈక్వల్ టు టౌ డాష్ అంటే ఇటువైపు ఎంత అయితే స్ట్రెస్ జరుగుతుందో ఇటువైపు కూడా అంతే సేమ్ ఉండాలి. అలాగే టౌ డాష్ అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ సేమ్ ఉన్నప్పుడు ఏర్పడేదాన్నే కాంప్లిమెంటరీ షియర్ స్ట్రెస్ అంటారు. ఓకే, సో టౌ ఈజ్ ఈక్వల్ టు టౌ డాష్. ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి, టౌ డాష్ అండ్ టౌ. ఓకే, నెక్స్ట్ వచ్చి స్ట్రెయిన్. వాట్ ఈస్ ద స్ట్రెయిన్? స్ట్రెయిన్ మీన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ ఇంటూ ద ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ ఇంటూ ద ఇనీషియల్ లెంత్ లేదా ఒరిజినల్ లెంత్ అనమాట. సో లీనియర్ స్ట్రెయిన్ అంటే ఏమి? చేంజ్ ఇన్ లెంత్ ఇంటూ ద ఇనీషియల్ లెంత్ అనమాట. ఓకే, అంటే ఏమి, మనము ఏదైనా ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని యొక్క లెంత్లో చేంజెస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. లెంత్ అనేది చేంజెస్ వస్తాయి. అప్పుడు ఏమి, ఎంతైతే చేంజ్ ఇన్ లెంత్ ఏదైతే వస్తుందో దాన్ని డెల్టా ఎల్తో రిప్రజెంట్ చేస్తారు. ఇనీషియల్ లెంత్ని ఎల్ అంటారు. అంటే లీనియర్ స్ట్రెయిన్ అంటే ఏమి? చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ అవుతుంది. చేంజ్ ఇన్ లెంత్ అంటే డెల్టా ఎల్తో రిప్రజెంట్ చేస్తారు, ఇనీషియల్ లెంత్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తారు. దిస్ ఈజ్ ద స్ట్రెయిన్ అనమాట. స్ట్రెయిన్ అంటే ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ ఇంటూ ద ఒరిజినల్ లెంత్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రెయిన్. ఓకే, సో రెండు కూడా మీటర్స్లోనే ఉంటాయి కాబట్టి మీటర్స్ కానీ సెంటీమీటర్స్ కానీ మిల్లీమీటర్స్ కానీ ఉంటాయి కాబట్టి యూనిట్ అనేది ఉండదు. సో దీన్ని ఏమంటారంటే లీనియర్ స్ట్రెయిన్ అంటారు. నెక్స్ట్ లాటరల్ స్ట్రెయిన్ అంటే చూడండి, చేంజ్ ఇన్ లెంత్ లాటరల్ లెంత్ బై ఇనీషియల్ లెంత్ అనమాట. ఒక దాంట్లో లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఇది లీనియర్ స్ట్రెయిన్ కిందకి వస్తుంది. ఒకవేళ విడ్త్లో చేంజెస్ వచ్చినాయి అనుకోండి, దాన్ని లాటరల్ స్ట్రెయిన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కరస్పాండింగ్ టు ఎ ఫోర్స్ ఎఫ్ అంటే ఈ బాడీ పైన మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు ఇక్కడ డెల్టా ఎల్ ఈజ్ ఎ లీనియర్ చేంజ్ వైల్ డెల్టా టీ ఈజ్ ఎ లాటరల్ చేంజ్. ఇన్ అదర్ వర్డ్స్ ద లాటరల్ స్ట్రెయిన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు లీనియర్ స్ట్రెయిన్ అనమాట. ఓకే, ఇది చూడండి, ఇక్కడ మనకు థిక్నెస్ అంటారు. ఇది డెల్టా టీ ఇది ఇంక్రీజ్ అవుతాయి, ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, దీన్ని ఏమంటారంటే లీనియర్ స్ట్రెయిన్ అంటారు. అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ వస్తే లీనియర్ స్ట్రెయిన్ అంటారు. ఒకవేళ ఇటు థిక్నెస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ చేంజ్ ఇన్ థిక్నెస్ బై ఒరిజినల్ థిక్నెస్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే లాటరల్ థిక్నెస్ అంటారు, అంటే లాటరల్ స్ట్రెయిన్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చి పాయిజన్స్ రేషియో అంటే ద రేషియో ఆఫ్ లాటరల్ స్ట్రెయిన్ ఇంటూ ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఇక్కడ లాటరల్ స్ట్రెయిన్ ఇంటూ ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ డివైడ్ చేసుకుంటే వచ్చేది. లాటరల్ స్ట్రెయిన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్తో డివైడ్ చేయాలి. అంటే చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ బై చేంజ్ ఇన్ థిక్నెస్ బై ఒరిజినల్ థిక్నెస్, లేదా చేంజ్ ఇన్ థిక్నెస్ ఇలా వేసుకుంటే చూడండి ఇక్కడ మైనస్ చేంజ్ ఇన్ థిక్నెస్ 2 ఇంటూ చేంజ్ ఇన్ థిక్నెస్ బై ఒరిజినల్ థిక్నెస్, లేదా బై లాంగిట్యూడినల్ అంటే ఏమి? చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ అనమాట. ఇది తీసుకుంటే దీన్ని పాయిజన్స్ రేషియో అంటారు. ద పాయిజన్స్ రేషియో ఈజ్ రిప్రజెంటెడ్ బై 1/m లేదా మ్యూతో రిప్రజెంట్ చేస్తారు. అంటే మైనస్ 2 డెల్టా టీ బై 2 డెల్టా ఎల్ బై ఎల్ అనమాట. సో దిస్ ఈజ్ ద పాయిజన్స్ రేషియో డెఫినేషన్. ద రేషియో కెనాట్ బి నెగటివ్. లాటరల్ స్ట్రెయిన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ విల్ బి అపోజ్ సైన్ అనమాట. ఓకే, ఆపోజిట్ అని లెక్క. ఓకే, మైనస్ అందుకు ఇండికేట్ చేస్తుంది. ద లైస్ బిట్వీన్ 0.25 టు ద 0.33 అకార్డింగ్ టు గివన్ ఫిగర్. మీకు ఆల్రెడీ ఫిగర్లో ఇచ్చినట్లు చూడండి, ఇక్కడ సైన్ మనకు ఈ లైన్ ఇంక్రీజ్ అయ్యింది.
ఇది డిక్రీజ్ అయింది అనుకోండి, ఇట్లా అందుకోసమని మనం నెగిటివ్ అనేది రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ ద పాయిజన్స్ రేషియో. నెక్స్ట్ వచ్చి షియర్ స్ట్రెయిన్. వెన్ ఏ ఫోర్స్ అప్లైడ్ టాంజెంటియలీ టు ఏ ఎలిమెంట్, ఇట్స్ అడ్జస్ట్ ద డిస్ప్లేడ్ బై ద సమ్ డిస్టెన్స్ రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆన్ ద ఫోర్స్ ద రిలేటివ్ టు ద ఫోర్స్ ఫేస్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ నోన్ యాజ్ షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ అంటే చూడండి, ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్ అనుకోండి, దీనిపైన ఫోర్స్ అనేది మనం ఇలా అప్లై చేసాం. ఇలా అప్లై చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఈట్కి వస్తుంది. ఈ డాటెడ్ లైన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ స్మాల్ చేంజెస్ లెంత్ వస్తుంది. అదేవిధంగా ఈ పాయింట్ అనేది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ స్మాల్ చేంజెస్ లెంత్ వస్తుంది అనమాట. అప్పుడు సమ్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇలా ఏర్పడినప్పుడు అక్కడ షియర్ స్ట్రెయిన్ అనేది ఏర్పడిందని అర్థం. దానికి ఫార్ములా ఏంటంటే tan పై ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. ఇక్కడ ఎలా ఉంది, tan పై అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. సో కాబట్టి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ లాగా ఒకటి డెల్టా ఎల్ బై ఎల్గా తీసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద ఇట్ ఈస్ షియర్ స్ట్రెయిన్. ఓకే ఓకే నెక్స్ట్ దీన్నే tan పైని పైగా రాసుకున్నట్లయితే డెల్టా ఎల్ బై ఎల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూ ఇంటూ ద ఇనీషియల్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్ అనమాట. చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ అనమాట. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఏమి, డెల్టా ఎల్ ఇంటూ డెల్టా టీ ఇంటూ డెల్టా బి ఇలాగ తీసుకుంటాం. లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ అనమాట. ఇనీషియల్ అంటే ఏమి, ఒరిజినల్ లెంత్ అనమాట. ఇనీషియల్ అంటే ఏమి, ఒరిజినల్ లెంత్ అంటే మనకు తెలుసు కదా, ఎల్బిహెచ్ కానీ ఓకే, లెంత్ బెడ్త్ హైట్ తీసుకుంటే దానికి ఒరిజినల్ లెంత్ వస్తుంది. డెల్టాతో కలిపి తీసుకుంటే అంటే డెల్టా ఎల్ డెల్టా వి డెల్టా హెచ్ తీసుకుంటే అప్పుడు మనకు బాడీ మీద ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఉన్న వాల్యూమ్ అనమాట. ఓకే, అందుకే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ అనమాట ఫార్ములా. ఓకే నెక్స్ట్ వచ్చి హుక్స్ లా. ఇట్ ఈస్ స్టేట్స్ దాట్ ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్ట్రెయిన్ అప్ టు ద ఎలాస్టిక్ లిమిట్. ఏదైనా ఒక ఎలాస్టిక్ లిమిట్ ఎలా ఉంటుంది, స్ట్రెస్కి స్ట్రెయిన్ అనేది ఓకే, స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్ట్రెయిన్. సో స్ట్రెస్ ఇది స్ట్రెయిన్. సో ఇక్కడ ఈ అని యంగ్స్ మోడ్యులస్ అనేది ఉంటుంది, ఈ ఇంటూ ఈ. సో ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఈ ఈజ్ కాల్డ్ ద మోడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అనమాట. ఈ ఏం చెప్పుకోవచ్చు, మనకు స్ట్రెస్ అంటే ఏమి, లోడ్ బై ఏరియా రాసుకోవచ్చు. ఈ అంటే స్ట్రెయిన్ డెల్టా ఎల్ బై ఎల్ రాసుకోవచ్చు. సో కాబట్టి ఎఫ్ బై ఈ. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ కావాలంటే మనకి ఎఫ్ఎల్ బై ఏఈగా తీసుకుంటాం. ఓకే నెక్స్ట్ వచ్చి థర్మల్ స్ట్రెస్. ఎనీ మెటీరియల్ ఎక్స్టెండ్స్ వెన్ ద టెంపరేచర్ రైజెస్, ఓకే, కాంట్రాక్ట్ వెన్ ద టెంపరేచర్ ఫాల్స్, ఇట్ ఈస్ ఫౌండ్ దట్ చేంజ్ ఇన్ లెంత్ అనమాట. థర్మల్ స్ట్రెసెస్ అంటే ఏదైనా బాడీకి టెంపరేచర్ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క ఇంక్రీజ్ అవ్వడం కానీ జరిగినట్లయితే దాన్ని థర్మల్ స్ట్రెసెస్ అంటారు. ఒకవేళ స్ట్రెస్ని తగ్గిస్తే అంటే టెంపరేచర్ తగ్గిస్తూ వచ్చినప్పుడు డిక్రీజ్ అయితే దాన్ని థర్మల్ స్ట్రెసెస్గా తీసుకోవచ్చు. ఇవి ఎలా ఉంటాయంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. చేంజ్ ఇన్ లెంత్ ప్రొపోర్షనల్ టు ద ఇనీషియల్ లెంత్ అనమాట. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే డెల్టా ఎల్ కనుక్కోవాలనుకోండి, ఇక్కడ ఆల్ఫా టెంపరేచర్ ఆల్ఫా ఇంటూ ఎల్ ఇంటూ డెల్టా టీ అంటారు. హియర్ ఆల్ఫా ఈజ్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అంటారు. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద బార్. అదేవిధంగా డెల్టా టీ అంటే థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్ట్రెస్, థర్మల్ కోఎఫిషియంట్ అనమాట, థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్. ఓకే నౌ సీ సమ్ కేసెస్ ఏ బార్ ద ఫ్రీ టు మూవ్ అండ్ వన్ ఎండ్ అండ్ హీటెడ్ ద బార్. అంటే ఇది ఒక బార్ ఉంది, ఇక్కడ వై ఫిక్స్ చేశాడు, దీన్ని హీట్ చేశాడు. హీట్ చేయడం ద్వారా ఏమైంది, ఇది ఎక్స్టెన్షన్ అయిందనమాట. ఇది థర్మల్ డెల్టా ఎల్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అనమాట. ఓకే ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే చేంజ్ ఇన్ లెంత్ అనమాట, అంటే హీట్ అప్లై చేయడం ద్వారా ఎక్స్టెన్షన్ అయిందని థర్మల్ స్ట్రెసెస్ అంట. ఓకే సో దీనికి ఆల్ఫా ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా తీసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఇఫ్ ఇట్ ఈజ్ ప్రివెంటెడ్ ద ఎనీ సపోర్ట్ ఆఫ్ ద విల్ బి ఎక్సెప్ట్ ద ఫోర్స్ ఈక్వల్ విచ్ ఇస్ ద వాల్యూ ఆఫ్ విచ్ కేసెస్ షేరింగ్ ఆఫ్ ద రాడ్ ద సేమ్ అమౌంట్ ఈజ్ ఎక్స్టెండ్ వెన్ ఇట్ ఈస్ ద ఫ్రీ. రెండు వైపులా ఫిక్స్ చేసినాము, ఇటువైపు ఫోర్స్ అప్లై చేసినాము. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, స్మాల్ ఏదైనా డిక్రీజ్ అయింది అనుకున్నప్పుడు చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ వేసుకుంటాం. దీన్నే ఎఫ్ బై అంటే ఫోర్స్ బై
ఈ అని కూడా రాసుకోవచ్చు. చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ని FIAE అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ లెంత్ వచ్చి L ఈ బారు, ఇది F అనమాట. ఇది ఫిక్స్ చేయబడింది అనమాట. ఫిక్స్ చేసినప్పుడు ఫోర్స్ అప్లై చేస్తే మనకు చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ ఏమవుతుంది, FIAE అనమాట. FIAEగా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ డెల్టా L ఈజ్ ఈక్వల్ టు FL/AE అంటే ఆల్ఫా L ఇంటూ డెల్టా T అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ మనకు స్ట్రెస్ బై E ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా T ఓకే, ఈ అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే స్ట్రెస్ అనేది వస్తుంది. అంటే ఈ ఆల్ఫా డెల్టా T అంటే టెంపరేచర్లో ఉన్న స్ట్రెస్ అనమాట ఇది. ఓకే, సో ఇది ఈస్ ద వాల్యూ ఆఫ్ థర్మల్ స్ట్రెసెస్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ ఉన్నట్టు ఇది డెల్టా కోఎఫిషియంట్ ఆఫ్. ఓకే, సో ఆల్ఫా L డెల్టా T గ్రేటర్ దాన్ డెల్టా. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆల్ఫా డెల్టా Tగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ అయింది అనుకోండి, దాన్ని డెల్టా అనే ఎక్స్టెన్షన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇదంతా కలిపి ఏర్పడితే ఆల్ఫా L ఇంటూ డెల్టా T అంటారు. ఒకవేళ ఆల్ఫా అంటే సిగ్మా అనేది మనకు 0 అయిందనుకోండి, అప్పుడు ఏమి టోటల్గా 0 అవుతుంది మనకు. ఓకే, నెక్స్ట్ వచ్చి స్ట్రెస్ ఇన్ ఏ బార్ డ్యూ టు ఏ రొటేషన్. ఒకవేళ బార్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు మనకు చూడండి ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అనేది ఏర్పడినప్పుడు ఎలా ఉంటుంది రొటేషన్. ఏ బార్ లెంత్ ఈజ్ L అనుకుందాం, అబౌట్ Y యాక్సిస్ మీద రొటేట్ అవుతుంది అనుకోండి. ఓకే, ద యాంగులర్ స్పీడ్ రేడియన్స్ పర్ సెకండ్ షోన్ ఇన్ ఫిగర్. చూడండి ST ఇది X అనుకుందాం, స్మాల్ స్ట్రిప్ DX అనుకుందాం, ఇక్కడ నుంచి రేడియస్. ఓకే, మూమెంట్ అనమాట. ఇక్కడ ఫోర్స్ అనేది ఉందనుకున్నాం. దీని యొక్క బార్ యొక్క లెంత్ని L అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, కన్సిడర్ ద స్మాల్ స్ట్రిప్ కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది, DX X డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ అనమాట. సెంటర్ ద టెంజైల్ ఫోర్స్ కావాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు ST, ఈ స్ట్రిప్ది ST ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ అనమాట. ఓకే, సెంట్రిఫికల్ ఫోర్స్ అంటే FC అనుకుందాం, ఆన్ ద పార్ట్ ఆఫ్ TM యొక్క సెంట్రిఫికల్ ఫోర్స్ అనమాట. దానికి ఏమి ω² R ఇంటూ M అనమాట. అంటే మాస్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ TM ఈజ్ M అనుకుందాం. ఓకే, దాని యొక్క బరువుని. సో ω² ఇంటూ R అంటే డిస్టెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి యాంగులర్ నుంచి ఆర్ని డిస్టెన్స్ అంటారు. యాంగులర్ వెలాసిటీ స్క్వేర్ ఇంటూ R ఇంటూ M అంటే దాని యొక్క మాస్. ఇక్కడ ఏ అంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా, రో అంటే డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్, దీని యొక్క సాంద్రత, డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, సో మనకు నెక్స్ట్ R అంటే డిస్టెన్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఇంటూ TM టు Y యాక్సిస్. సో మాస్ కనుక్కోవాలంటే రో ఇంటూ వాల్యూమ్ అనమాట. రో ఇంటూ వాల్యూమ్ కావాలంటే లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ అనేది లేదా వాల్యూమ్ అంటే. అలాగే ఇక్కడ ఏరియా ఇంటూ L/2లో మనం హాఫ్ కదా ఇది. ఇక్కడ ఎలా ఉంది మనకు L/2 కదా. ఇది టోటల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈ L/2లో ఈ దీంట్లో సగం ఉంది. ఇదంతా కలిపి హాఫ్ అనమాట. హాఫ్లో మనం ఏం చేస్తాం, మిగతా సపరేట్ చేస్తాం. సమ్ X లెంత్ కాబట్టి L/2 - X చేస్తాం అనమాట. ఓకే, ఇంటూ 1/2. దిస్ ఈజ్ ద మనకు మాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా R కావాల్సి వచ్చింది అనుకోండి, మనకి X ప్లస్ DX అనమాట. అంటే L/2 - X ఇంటూ 1/2. X ప్లస్ 1/2 L/2 - X అనమాట. ఓకే, సెంట్రిఫికల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ω² ఇంటూ X ప్లస్ 1/2 మనకి ఏదైతే ఉందో ఈ రేడియస్ మాస్ ఇదంతా తీసుకొని మల్టిప్లై చేసుకుంటే మనకి సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఇదంతా మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు ω² ఇంటూ రో 1/2 L/2 - X, ఇది మల్టిప్లై చేస్తే స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్ కావాలి. స్ట్రెస్ అంటే ఏమి, లోడ్ బై ఏరియా కదా. లోడ్ బై ఏరియా అంటే ఏమి, FC/A. లోడ్ అంటే ఇది తెలిసింది మనకి, ఇది బై ఏరియా AC సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు స్ట్రెస్ అనేది వస్తుంది అనమాట. స్ట్రెస్ అంటే చూడండి ఇక్కడ మనకి ρC 1/2 ఇది వచ్చేసింది, రో ω² L/2² - X². ఒకవేళ X అనేది స్మాల్ డిస్టెన్స్ అయిపోయింది అనుకో, X అనేది స్మాల్ డిస్టెన్స్ అయితే X సబ్స్టిట్యూట్ చేయండి, X ప్లస్లో 0 అవుతుంది అనుకోండి. ఇంక L/2² అంటే L/4 అవుతుంది. అప్పుడు ఏమి రో ω² L² 8 అవుతుంది అనమాట. ఒకవేళ X ప్లస్లో L/2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 0 అయిపోతుంది.
అప్పుడు కంప్రెసివ్ స్ట్రెస్ స్ట్రెస్ ఏజ్ ఏమో జీరో అయిపోతాయి టోటల్గా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద ఎలాంగేషన్ కనుక్కోవాలనుకోండి, మనకి స్ట్రెస్ బై ఈ వేసుకుంటే వచ్చేస్తుంది కదా ఇంటూ డిఎక్స్. ఓకే, టోటల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బార్ కనుక్కోవాలంటే 2 ఇంటూ ఇంటిగ్రేషన్ చేస్తాడు రో సి బై ఈ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇక్కడ 0 నుంచి L/2. సో ఇక్కడ 2/E అనేది కామన్ అవుట్ చేస్తావు. ఇక్కడ రో సి అంటే మనకు తెలుసు 1/2 రో ఇంటూ ఒమేగా స్క్వేర్ L/2 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంటిగ్రేట్ చేయాల్సి కదా, మనం ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి. ఇదంతా కాన్స్టెంట్ అవుట్ సైడ్ పెట్టండి. ఇది L/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ చేస్తే x³/3 వస్తుంది. లిమిట్స్ 0 to L/2 సబ్స్టిట్యూట్ చేస్తారు. అప్పర్ లిమిట్ అంటే ఎక్స్ ప్లస్లో L/2 సబ్స్టిట్యూట్ చేస్తారు ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత. x² చేస్తే x³/3, ఇక్కడ L/2 హోల్ స్క్వేర్ అంటే L/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అనమాట. ఎక్స్ అంటే ఏమి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు చేంజ్ ఇన్ లెంత్ వస్తుంది. చేంజ్ ఇన్ లెంత్ అంటే ఏమి, డెల్టా L = 2/3 రో W ఒమేగా స్క్వేర్ బై E బై L/2 హోల్ క్యూబ్. ఓకే, ద ఎలాంగేషన్ ఆఫ్ ఇన్ ద on the side of the bar delta L dash is equal to 1/3 rho omega square E L/2 L/2 whole cube అనమాట. దిస్ ఈజ్ ద ఎలాంగేషన్ ఆఫ్ ద బార్. ఒకవేళ ఇన్ కేస్ ఎలాంగేషన్ ఆఫ్ ఎ ట్యాపర్ రాడ్. ఓకే, ద కన్సిడర్ ట్యాపర్ రాడ్ ఆఫ్ లెంత్ L అనుకుందాం. డయామీటర్స్ చేంజెస్ యూనిఫామ్లీ D1 D2 అనుకుందాం. ద స్మాలెస్ట్ థిక్నెస్ DX అనుకుందాం. దాని యొక్క ఎక్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎండ్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఈజ్. సో అంటే ఇక్కడ ఇది ఒక ట్యాపర్ రాడ్, ఇది డిఎక్స్ అనమాట. సో దిస్ ఈజ్ ద స్మాల్ డయామీటర్, దిస్ ఈజ్ ద బిగ్ డయామీటర్ D1 అండ్ D2. దీన్ని స్ట్రిప్ అంటారు, దీన్ని డిఎక్స్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎక్స్ అనుకోండి. సో డిఎక్స్ కావాలనుకోండి, D1 అంటే ఈ డయామీటర్ ప్లస్ D2 మైనస్ D1 బై L ఇంటూ ఎక్స్ అనమాట. చేస్తే మనకు ఏమొస్తుంది, మనకు ఇది కావాలనుకోండి, ఏమొస్తుంది మనకు D1 మైనస్ D2 మైనస్ D1 బై L వేసుకుంటాం. ఓకే, వేసుకొని మనకి ఇక్కడ ఏం చేసాం, ఫోర్స్ అనేది అప్లై చేసాం మనము. ఇక్కడ L అనేది డిస్టెన్స్ ఉంది. మనకి స్ట్రెస్ అంటే డెల్టా ఎక్స్ బై డిఎక్స్ అనుకుందాం. చేంజ్ ఇన్ ఎక్స్ బై ఒరిజినల్ ఎక్స్ లాగా. అదేమి స్ట్రెస్ బై ఈ. ఓకే, యంగ్స్ మోడ్యులస్ డెల్టా ఎక్స్ ఎలాంగేషన్ ఆఫ్ ద స్ట్రిప్ ఆఫ్ డిఎక్స్ అంటే దీనిపైన ఉన్న ఎలాంగేషన్ అనమాట. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత దీనిలో జరిగే ఎలాంగేషన్. మనకి డెల్టా ఎక్స్ అంటే ఏమి, ఫోర్స్ బై ఈఏ కదా. చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ అనే లేదా, ఫోర్స్ బై ఏరియా ఇంటూ డిఎక్స్ బై ఈ. ఓకే, సో FIE. దీన్ని మనకు ఇది డయామీటర్ అంటే ఏమి, π/4 D² లాగా. ఓకే, డయామీటర్ π/4 D² లాగా వేసుకుంటే ఇక్కడ డిఎక్స్ అంటే ఏమి, D1 ప్లస్ K. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ డిఎక్స్ యొక్క డిఎక్స్ FIE ఇంటూ డిఎక్స్ బై π/4 D² లాగా. ఓకే, ఈ 4 అనేది న్యూమినేటర్కి వస్తుంది, 4F/E ఏం D1 ప్లస్ KX హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. తర్వాత దీన్ని ఏం చేస్తారు, మనకి హియర్ D2 మైనస్ D1 బై L ఈజ్ ఈక్వల్ టు కీ. ద ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. సో లిమిట్స్ వచ్చి 0 నుంచి L తీసుకుంటున్నాం, అంటే 0 స్టేజ్ నుంచి L లెంత్ వరకు. ఓకే, డెల్టా ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం. డెల్టా ఎక్స్ ఇంటిగ్రేషన్ అంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వస్తుంది ఏమి, 1/x లాగా. ఇది 1/x⁴n లాగా ఉంది కదా, n ఇంటూ x⁴n. మనకు దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. 1/x⁴n అంటే x⁴ మైనస్ n రాసుకోవచ్చు. అంటే D1 ప్లస్ KX హోల్ పవర్ -2 + 1 బై -2 + 1 అనమాట. లిమిట్స్ వచ్చి మనకి 0 to L అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే చేంజ్ ఇన్ లెంత్ అనేది వస్తుంది. ఇక్కడ D1 D2 ఈక్వల్ అయింది అనుకోండి, D1 D2 అనేది ఈక్వల్ అయితే మనకి ఏం చేస్తాం, D వస్తుంది అంతే. ఇక్కడ D1 D2 ప్లస్లో D పెట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద FL/AE అనమాట. దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద బార్. నెక్స్ట్ అదేవిధంగా ఎలాంగేషన్ ఆఫ్ ఎ బార్ డ్యూ టు ఏ సెల్ఫ్ వెయిట్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది. ఏ బార్ ఆఫ్ లెంత్ L హ్యావింగ్ ఏ డెన్సిటీ రో, ఇట్ ఈస్ ర్యాపిడ్లీ ఫిక్స్డ్ వన్ ఎండ్ ద వర్టికలీ. కన్సిడర్ ఏ స్మాల్ స్ట్రిప్ థిక్నెస్ ఆఫ్ Y అనుకుందాం. ద డిస్టెన్స్ బాటమ్ ఎండ్ కింద నుంచి. చూడండి ఇక్కడ మనకు ఒక రూఫ్కి ఒక ఇది ఫిక్స్ చేయబడింది. దీనిపైన మనకి ఒక
లోడ్ అనేది అప్లై చేసినాం. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. దీనిలో కొంచెం డివై అనేది కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ దాన్ని ఏమనుకుందాం అంటే డి అనేది డి డాష్, సి అనేది సి డాష్ అవుతాయి అనుకుందాం. ద ఫోర్స్ ఆఫ్ డీసీ ఆన్ ద వెయిట్ ఆఫ్ సెక్షన్ ఏబిసి. సో మనకు అది అర్త్కి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎం అంటే రో ఇంటూ ఏసీ రాసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ వై. ఓకే, నెక్స్ట్ జీ అనమాట. మన షియర్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది డీసీ. డీసీ దగ్గర డీసీ అంటే ఇక్కడ ఇది అనమాట, ఇది డీసీ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది మనకు ఏమి. సో అప్పుడు ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ అంటే రో ఏసీ వైజీ బై ఏసీ. ఓకే, ఇది మనకు స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ వై అనేది జీరో పెట్టేసి అనుకో, టోటల్గా స్ట్రెస్ జీరో అవుతుంది. ఒకవేళ ఎల్ పెడితే ఎల్ వస్తుంది, రో ఎల్ బై జీ వచ్చేస్తుంది అనమాట. ఇది డెల్టా వై బై డివై, రో బై ఈ, రో వై, డెల్టా వై బై రో బై ఈ బై జీ బై ఈ. దీని టూ ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ వై చేయండి. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్, ఇక్కడ వై చేస్తే వై స్క్వేర్ బై 2 అవుతుంది. 0 to L సబ్స్టిట్యూట్ చేస్తే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ వస్తుంది. అంటే రో GL స్క్వేర్ బై 2E అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఎలాంగేషన్ ఆఫ్ ద రాడ్. నెక్స్ట్ అన్నది చూడండి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనమాట. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎలా ఉంటుంది అంటే లెంత్లోను బెడ్త్లోను హైట్లో ఏమన్నా మనకు స్ట్రెయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది. సో సపోజ్ రెక్టాంగులర్ బార్ తీసుకోండి, డైమెన్షన్స్ లెంత్ ఎల్ అనుకోండి, బెడ్త్ బి, థిక్నెస్ వచ్చి టీ అనుకున్నాం. సో మనకు వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ కదా, అంటే టీ తీసుకుంటాం, ఎల్బిటీ. ద డ్యూ టు ద స్ట్రెస్ డైమెన్షన్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ వాల్యూమ్ అనమాట. ఓకే, డైమెన్షన్స్లో అంటే లెంత్లో కానీ బెడ్త్లో కానీ థిక్నెస్లో కానీ మార్పులు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే డెల్టా వి అవుతుంది. అప్పుడు డెల్టా ఎల్బిటీ అంటారు, డెల్టా ఇంటూ ఎల్బిటీ. అంటే చేంజ్ ఇన్ వాల్యూ ఈక్వల్ టు బెడ్త్ ఇంటూ అంటే ఎక్స్ డైరెక్షన్ అంటే ఎల్ డైరెక్షన్, ఎల్లో చేంజెస్ వచ్చినప్పుడు అంటే ఇవి రెండు ఒరిజినల్గా ఉంటాయి. బీటీ అనేది చేంజ్ ఇన్ లెంత్ వచ్చినప్పుడు. నెక్స్ట్ టైం వచ్చి టీ ఇంటూ ఎల్ తీసుకున్నప్పుడు బెడ్త్లో చేంజెస్ వచ్చినప్పుడు. ఎల్బి కాన్స్టెంట్గా ఉంటాయి, థిక్నెస్లో చేంజెస్ వచ్చినప్పుడు. దీన్ని ఏమంటారంటే డెల్టా వి అంటారు. ఓకే, డెల్టా వి. సో ఈవి, ఈ డెల్టా వి ఈవి ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ అనమాట. చేంజ్ ఇన్ లెంత్ అంటే డెల్టా వి బై ఒరిజినల్ లెంత్. మనకి ఏం రాసుకోవచ్చు, బీటీ డెల్టా ఎల్, చేంజ్ ఇన్ లెంత్ అంటే డివి అంటే ఇది రాసుకుంటారు. బై ఒరిజినల్ లెంత్ అంటే మనకి ఆల్రెడీగా తెలుసు, ఇక్కడ వి అంటే ఎల్బిటీ, ఎల్బిటీ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. డివైడెడ్ ఇది బై ఇది వేసుకుంటే మనకు కామన్ అవుట్ చేస్తే క్యాన్సిల్ అవుతాయి. మనకు ఏమొస్తాయి, మనకు డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి ప్లస్ డెల్టా టీ బై టీ వస్తుంది. దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ స్ట్రెయిన్ అనమాట, అంటే వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్. ఓకే, ఈవి ఈజ్ ఈక్వల్ టు ఈఎక్స్ ప్లస్ ఈవై. ఇది ఈఎక్స్ అనుకోవచ్చు, ఇది ఈవై, ఇది జెడ్ అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ద వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్ ఈ రెక్టాంగులర్ బార్ తీసుకుంటే విత్ బార్ విత్ 2 యాక్సిల్ లోడ్ డెల్టా ఎక్స్, చేంజ్ ఇన్ లెంత్ రో ఎక్స్ బై ఈ ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్1. ఓకే, రో వై ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ అంటే ఓకే ఏమి లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూనల్ స్ట్రెయిన్ అనమాట. అంటే ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్. చూడండి ఇక్కడ ఇది వై డైరెక్షను, నెక్స్ట్ ఇది ఎక్స్ డైరెక్షను, జెడ్ డైరెక్షన్లో. ఇది బెడ్త్ ఉంది కదా ఇక్కడ, ఇది లెంత్. ఓకే, లెంత్ బెడ్త్ హైట్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది లెంత్, నెక్స్ట్ ఇది థిక్నెస్లో చేంజెస్ వచ్చినప్పుడు. ఓకే, నెగిటివ్ అనేది మనకు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అనేది రిప్రజెంట్ చేసుకున్నాం. దీన్ని ఏమి చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ బై స్ట్రెస్ బై ఈ అంటే ఏమి స్ట్రెస్ బై యంగ్స్ మోడ్యులస్ అనమాట. ఓకే, దీని ఏమైతే చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్. అలాగే చేంజ్ ఇన్ డెల్టా L2 మ్యూ బై రో వై బై ఈ ఇంటూ ఎల్. ఓకే, సో ఈ యంగ్స్ మోడ్యులస్ సిమిలర్ టు ద రో 2. అలాగే మ్యూ బై రో జెడ్ బై ఈ, ఎక్స్ ఒకటి వై ఒకటి జెడ్ ఒకటి, ఈ జెడ్ ప్లస్లో ఎక్స్ వై ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎక్స్ డైరెక్షన్లోను వై డైరెక్షన్లో జెడ్ డైరెక్షన్లో వస్తుంది. టోటల్ ఎలాంగేషన్ కావాలంటే డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. రో ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ రో వై బై ఈ మ్యూ రో జెడ్ బై ఈ వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ మ్యూ అనేది వైకి రిమూవ్ చేసుకోండి. ఇక్కడ మ్యూ రో ఎక్స్ బై ఈ మ్యూ రో జెడ్ బై ఈ రాసుకుంటారు. అంటే ఇది పాజిటివ్ అవుతుంది, ఇవి రెండు నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది పాజిటివ్, రెండు నెగిటివ్ అవుతాయి. సో దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు, మనం 1/e అనేది కామన్ అవుట్ చేయండి. రో ఎక్స్ ఇది మ్యూ అంటే ఏమి పాయిజన్స్ రేషియో అనమాట.
మ్యూ రో జెడ్ అనమాట. సో దిస్ ఈజ్ ద రిటర్న్ యాజ్ ఈ విధంగా ఎక్స్ డైరెక్షన్, ఇది ఈఎక్స్ అనుకోండి, నెక్స్ట్ ఇది ఈవై, అలా ఈజెడ్ అనమాట. ఓకే, ఈ రో వై రో జెడ్ అనేది జీరో అయింది అనుకోండి. జీరో అయితే మనకు యాక్సిల్ లోడింగ్, దెన్ ఓకే యాక్సిల్ లోడ్ ఏమవుతుంది, స్ట్రెయిన్ ఈ పవర్ ఎక్స్ ఈఎక్స్ ఈజ్వల్ టు 1/e రో ఎక్స్ అనమాట. అలాగే ఈవై అంటే 1/e మైనస్ మ్యూ రో ఎక్స్ మ్యూ రో జెడ్ ఇలా అవుతాయి అనమాట. ఇది చేంజ్ ఇన్ వాల్యూ అనమాట. ఈవి స్ట్రెయిన్, ఓకే ఈవి ఈజ్వల్ టు ఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్ అంతా యాడ్ చేస్తారు మీరు. అప్పుడు డెల్టా వి బై వి ఈజ్వల్ టు 1/e ఇంటూ రో ఎక్స్ ప్లస్ రో వై ప్లస్ రో జెడ్ అంతా మనకు యాడ్ చేసుకున్న తర్వాత వచ్చేది మనకి 1 - 2 మ్యూ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ జీ అండ్ కే అనమాట. యంగ్స్ మోడలస్, రిజిడ్ మోడలస్ ఇవన్నీ కూడా బల్క్ మోడలస్, వాటికి అన్నిటికీ ఫార్ములా ఈ అంటే 2g ఇంటూ 1 ప్లస్ మ్యూ రాసుకోవచ్చు. ఈ కే ఇచ్చినప్పుడు పాయిజన్స్ రేషియో ఇచ్చినప్పుడు మనకు 3k ఇంటూ 1 - 2 మ్యూ. అలాగే ఈ కనుక్కోవడానికి కేకు జీకు ఉన్న రిలేషన్ ఫార్ములా వచ్చి 9kg/3k + g. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే చూడండి, వన్ ప్రాబ్లం చూడండి. ఏ ప్లేట్ ఆఫ్ 2 మీటర్స్ లెంత్ బెడ్త్ హైట్ అనుకోండి, అంటే L2 BT 2 మీటర్స్, ఇది 20 మీటర్స్. సబ్జెక్ట్ స్ట్రెస్ రో ఎక్స్ ఇచ్చాడు, రో వై ఇచ్చాడు. కంప్రెసివ్ ప్లేన్, ద ప్లేన్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద ప్లేట్ 200 GPa 0.25 వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్ ఇచ్చాడు. సో రో ఎక్స్ రో వై రో జెడ్, జెడ్ డైరెక్షన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి జీరో, జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1/e మనకు వచ్చే స్ట్రెయిన్ కావాలి కదా. ఈవి ఈజ్ ఈక్వల్ టు అంటే చేంజ్ ఇన్ వాల్యూ, ఈవి ఈజ్ ఈక్వల్ టు ఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్ సఫిక్స్ అనమాట. ఓకే సో దాని ఫార్ములా ఏమి 1/e రో ఎక్స్ రో వై రో జెడ్ ఇచ్చేసాడు. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, పాయిజన్స్ రేషియో ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేస్తే చేంజ్ ఇన్ వాల్యూ అనేది మనకు వస్తుంది. అలాగే చేంజ్ ఇన్ వాల్యూ ఈవి ఇంటూ వి అనమాట. సబ్స్టిట్యూట్ చేసేస్తే టోటల్గా మనకి 1000 mm³ వస్తుందంట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రెయిన్, యంగ్స్ మోడలస్, ఓకే పాయిజన్స్ రేషియో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. టుమారో ఐ విల్ డిస్కస్ రిమైనింగ్ టాపిక్ అనమాట, అంటే మోర్ సర్కిల్, ప్లేన్ స్ట్రెసెస్ గురించి టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.